చూస్తుంటే ఛత్రపతి పండుగాడు గేమ్ చేంజ్ చేసే ప్లాన్ లోనే ఉన్నట్టు అనిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బీద్ నా కామెంట్. గేమ్ ఏంటి, చేంజ్ ఏంటి అని చాలా దూరం ఆలోచించేయొద్దు. సింపుల్ మ్యాటరే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా ప్రారంభమైంది సుజిత్ సేన్ డైరెక్షన్ లో. ఆ సినిమా ఓ స్పై థ్రిల్లర్ అంటున్నారు. అంటే జేమ్స్ బాండ్ తరహా సినిమా. బాగుంది. సినిమా కోసం పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ని పెట్టుకున్నారు. 150 కోట్ల వరకు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారంట నిర్మాతలు. ఆ తర్వాత దుబాయ్ లోనే 3 నెలల షెడ్యూల్ పెట్టుకున్నారంట యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేయడం కోసం. తప్పు లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ కరెక్ట్ లైన్ లోనే వెళ్తున్నాడు అనిపించింది. తెలుగు, తమిళ్, హిందీ ఇంతమంది ప్రేక్షకుల్ని మెప్పించాలి అంటే ఆ మాత్రం డేరింగ్ ప్రదర్శించాలి. డబ్బు విషయంగా గానీ, టెక్నీషియన్ల విషయంగా గానీ. ఇక మహేష్ బాబు సినిమా విషయానికి వద్దాం. మురుగుదాసు డైరెక్షన్ లో ఆయన చేస్తున్న సినిమా కూడా ఓ స్పై థ్రిల్లర్ అనేది తెలుస్తుంది. ఓ సీక్రెట్ ఏజెంట్ గా మహేష్ బాబు ఆ సినిమాలో కనిపిస్తాడు అంటున్నారు. గమనించారా మహేష్ బాబు ప్రభాస్ సినిమాల్లో కామన్ పాయింట్ ని? ఇద్దరు సీక్రెట్ ఏజెంట్లుగా యాక్ట్ చేస్తున్నారు. తెలుగు సినిమాలకు సంబంధించి ఫార్ములా జాడ్యం ఉంది. ఐడియా ఉండే ఉంటది అందరికి. ఓ ఫ్యాక్షన్ బేస్డ్ సినిమా సూపర్ హిట్ అవుతే వరసెంబడి బోల్డని ఫ్యాక్షన్ సినిమాలు వస్తాయి. ఓ టీనేజ్ లవ్ స్టోరీ సూపర్ హిట్ అవుతే వరసెంబడి బోల్డని లవ్ స్టోరీలు సినిమాలుగా వస్తాయి. కామెడీ హైలైట్ గా యాక్షన్ ఎంటర్టైనర్స్ వస్తే అలాంటి సినిమాలు వరుసపడతాయి. పోకిరి తరహా పోలీస్ స్టైలు, గబ్బర్ సింగ్ తరహా పోలీస్ స్టైలు, ఎన్నో లెక్కలు. అది సంగతి. జనాలు ఓ ఫార్ములాని ఇష్టపడితే వాళ్ళకి ఇసుకొచ్చేంత వరకు అలాంటి సినిమాలు తీయటం తెలుగు ఫిలిం మేకర్స్ కి అలవాటు. సీక్రెట్ ఏజెంట్ గా సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా మెప్పించారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరికొంతమంది కొన్ని ప్రయత్నాలు చేశారు, సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ కల్చర్ కనుమరుగైపోయింది. స్పై థ్రిల్లర్స్ అంటే బాలీవుడ్ సినిమాలను, హాలీవుడ్ సినిమాలను చూస్తూ ఆనందపడుతున్నారు తెలుగు ప్రేక్షకులు. మళ్లీ ఇన్నాళ్లకి సీక్రెట్ ఏజెంట్స్ వ్యవహారం తెలుగు తెర మీదకి వస్తుంది. మహేష్ బాబు సినిమా గానీ, ప్రభాస్ సినిమా గానీ రెండు హిట్ అయినా గానీ, ఏదో ఒకటి హిట్ అయినా కానీ దాని ప్రభావం తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తు మీద ఉంటుంది అని గట్టిగా చెప్పొచ్చు. నాకెందుకో సుజిత్ మీద, మురుగుదాస్ మీద విపరీతమైన కాన్ఫిడెన్స్ కలుగుతుంది. ఇద్దరు సామాన్యమైన పట్టుతో లేరు. సూపర్ హిట్లు కొట్టాలన్నట్టే ఉన్నారు. ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరు కమిట్మెంట్ ఉన్న ఆర్టిస్టులే. గేమ్ చేంజ్ అయిపోవచ్చు. చూద్దాం రానున్న రోజుల్లో. తెలుగు ప్రేక్షకులు గూఢచారి థ్రిల్లర్ల తాకిడిని గట్టిగా తట్టుకోవాల్సి వస్తుందేమో. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.